హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒకసారి మనం చరిత్ర పునరావృతం చేద్దాం. ఎందుకంటే మన దేశం మీద విదేశీ దండయాత్రికులు పదే పదే వచ్చిన వాళ్ళే మళ్ళా వచ్చి దండయాత్ర చేయటం అనేది గజనీ మహమ్మద్ 17 సార్లు దండయాత్ర చేశాడనేది అందరికీ తెలుసు, చరిత్ర చదివిన వాళ్ళందరికీ. అది ఎలా సాధ్యం? ఒక వ్యక్తి ఒక దేశం మీద 17 సార్లు దండయాత్ర చేస్తూ ఉంటే ఆ దేశంలో పాలకులు లేరా, సైనికులు లేరా, లేకపోతే యుద్ధము చేసేవాళ్ళు లేరా? లేకపోతే వీళ్ళంతా ఉంటే ఒక వ్యక్తి ఎలా 17 సార్లు పదే పదే దండయాత్ర చేయడానికి సాహసం చేస్తాడు అనేది ఎవరైనా కామన్ సెన్స్తో ఉన్న ప్రశ్న. మన వాళ్ళు చెప్తారు, మన ప్రస్తుతం ఉన్న హిందూ ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు మన దేశంలో మనకు విపరీతమైన బలము ధైర్యం కలిగిన క్షత్రియ రాజులు గుట్టలు ఉన్నారని. ఉంటే మరి ఇది ఎందుకు జరుగుతుంది? హౌ కెన్ గజనీ మహమ్మద్ ఇన్వేడ్ 17 times? సో దీని అర్థం ఏంటి? దేశంలో అతన్ని ఒక విదేశం నుంచి వచ్చే వ్యక్తి అతనేమి లక్షల్లో సైన్యం తీసుకురావడం, అతనేమి యుద్ధానికి రావటం లేదు, దోపిడీ చేసుకోవడానికి వస్తున్నాడు, ఇక్కడ ఉన్న సంపదను కొల్లగొట్టడానికి. అలాంటి వ్యక్తి లక్షల్లో సైన్యం రాదు, ఎట్ ద మోస్ట్ కొన్ని వేలల్లో తీసుకొస్తారు, 4-5 వేలు, అంతకంటే మ్యాక్సిమం 5,000 దాటదు. సో 5,000 సైన్యాన్ని, గజనీ మహమ్మద్ సైన్యాన్ని ఈ దేశంలో ఎవరు అడ్డుకోలేకపోయారా? ఇది ప్రశ్న. అఫ్కోర్స్ మత ఛాందస్సులు చెప్తారు, మస్తుగా ఉన్నారు మన వాళ్ళు, క్షత్రియ రాజులు, వాళ్ళని చూస్తేనే భయపడతాయి. ఇవన్నీ కాదు. ఇక్కడ దానికి జవాబు కావాలి. ఇక్కడ జరిగిందేంటి? పాతకాలంలో యుద్ధాలు ఎలా జరిగాయి? బాణాలు, విల్లులతో బాణాలు వేసేవాళ్ళు, బరిసెలు విసిరేవాళ్ళు, తర్వాత ఆయుధాలు, కత్తులు, ఈ రకమైన వార్ఫేర్ ఉండేది మొదట్లో. సో తర్వాత అప్పటికి ఈ మందుగుండు సామాను ఇవంతా అప్పటికంత పూర్తిగా లేదు. సో ఆ పరిస్థితులలో వాళ్ళని ఎదుర్కోవడానికి ఇక్కడ సైనికులు లేరు. రాజులు కేవలము వాళ్ళు వెళ్ళి రాజ్య ఒక అదేంటంటే ఒక దీనికి ఏంటంటే గౌరవప్రదమైన పీఠంలాగా ఒక రాజ్యాధికారం, నేను రాజులు ఈ ఏరియాగా చెప్పుకుంటున్నాడు. అతని దగ్గర సైన్యం ఎందుకు లేదు? మరి సైన్యం ఉండాలి కదా, రాజు సైన్యం. ఎవరు యుద్ధాలు చేసేవాళ్ళు పాతకాలంలో? ఎస్సీ ఎస్టీ బీసీలే యుద్ధాలు చేసేవాళ్ళు. ఈ ఎస్టీలు వీళ్ళు విల్లంబులు వేసేవాళ్ళు, బోయలు, చెంచులు, కోయలు. దాని తర్వాత మల్ల యుద్ధము ఎస్సీలు చేసేవాళ్ళు, మాలలు, అలాగే ఇతరులు. అంటే ఎవరైతే యుద్ధము ఇప్పటిదాకా చేస్తున్నారో రాజు, మనం ఆయన ఒక ట్రెడిషనల్గా ఆయన ఒక రాజ గుర్తుగా ఉన్న వ్యక్తి మాత్రమే. ఆయనే యుద్ధం చేసి ఆయనే యుద్ధాలు గెలిచిన సందర్భాలు లేవు. సో వీళ్ళు చేసేవాళ్ళు. వీళ్ళందరినీ ఈ సిస్టమేటిక్గా నిర్వీర్యం చేసి ఎస్టీలకు ఏమీ చేయలేక వాళ్ళందరినీ అడవులకు తోలేశారు. సో వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, అడవులలో ఏదైనా పిట్టలు జంతువులు కొట్టుకోవటం వాళ్ళ అలాంటి పరిస్థితి. ఈ దళితులను అంటరాని వాళ్ళని వీళ్ళని నెట్టేశారు. సో ఈ రకంగా దేశంలో ఉన్న సైనిక శక్తిని నిర్వీర్యం చేయటం ద్వారా కులతత్వంతో, మతతత్వంతో, అప్పటికే కులతత్వం మతతత్వం అది బాగా మొదలయ్యి నడుస్తూ ఉన్నది. అందువల్ల దాని ఫలితమే విదేశీ దండయాత్రలు, దేశ సంపదను లూటీ చేయటం. ఈ సందర్భంగా నేను ఓపెన్గా ఒక విషయం చెప్పదలుచుకున్నాను.
1818 జనవరి 1వ తారీఖున జరిగిన భీమ్ కొరెగాన్ యుద్ధం, దాన్ని ఆంగ్ల మరాఠా యుద్ధము మూడవ మరాఠా ఆంగ్ల యుద్ధం. 25,000 సైన్యాన్ని 500 మంది మహర్ సైనికులు, దళిత సైనికులు, అందులో 36 మంది బ్రిటిష్ అధికారులు సైనికులు ఉన్నారు. వీళ్ళంతా ఉంటే బ్రిటిష్ అధికారి ఎవరైతే ఉన్నారో దానికి ఆ రెజిమెంట్కు లీడరు 25,000తో మనం యుద్ధం చేయటం ఏంటి, సంధి చేసుకున్నాము అని అంటే వాళ్ళు ఆ పీస్వాలు మమ్మల్ని చాలా అమానుషంగా ట్రీట్ చేసి మాకు హ్యూమన్ వాల్యూ లేకుండా చేశారు. మేము యుద్ధం చేస్తాము, మేము ముందు ఉంటాము, మేము చచ్చిపోయిన తర్వాత కావాలంటే మీరు సంధి చేసుకోండి, ముందు మాత్రం యుద్ధానికి అవకాశం ఇవ్వండి, మేమంతా ముందే ఉంటాము, మీరంతా లాస్ట్లో ఉండండి. మరి 500 మంది మహర్ సైనికులు 25,000 మందిలో మొదట వచ్చిన 5,000 మందిని ఊచకోత కూస్తే దాంతో మన పీస్వా రాజు వీళ్ళంతా ఆ దారుణ చూడలేక పారిపోవటం జరిగింది. యుద్ధం మనకు అల్టిమేట్గా బ్రిటిష్ వాళ్ళు గెలిచారు, పీస్వా రాజ్యం అంతరమైంది. ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి, ఇక్కడ యుద్ధం చేసింది మహర్లు. సో ఇక్కడ మీరు వాళ్ళను నువ్వు అంటరాని వాడు అని చెప్పేసి 1857 సిపాయి తిరుగుబాటు తర్వాత కూడా ఈ మహర్ రెజిమెంట్ను రద్దు చేయించారు ఈ క్యాస్ట్ హిందూస్ అప్పుడు ఉన్నవాళ్ళు. దాని ఫలితంగానే మనకు దేశంలో ఈ రోజు కూడా చాలామంది సైనికులు మొన్నటి దాకా ఎస్సీ ఎస్టీ బీసీలే ఉండేవాళ్ళు. సో వాళ్ళను కూడా ఈ మధ్య వాళ్ళు ఉంటే దేశానికి రక్షణ ఉందని మళ్ళీ ఈ మధ్య అగ్నివీరులు అని చెప్పేసి ఇవన్నీ ఏదో కొత్త తీసుకొచ్చారు మన మోడీ గారు. సో దేశం వీళ్ళు మరి ఈ రకమైన రక్షణ కవచం లేకుండా మరి ఎలా దేశాన్ని కాపాడతారు దేవుడే చూడాలి. థ్యాంక్ యూ.